హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ నిక్కీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఇది నిక్కీతో మా ఈవినింగ్ వ్లాగ్ ఎలా ఉండబోతుందో చూడండి. ఇప్పుడైతే పార్క్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఈ పార్కే కాదు, నిక్కీతో ఏ పార్క్కి వెళ్ళినా ఈ లగేజ్ అంతా క్యారీ చేయాలి. ఇవి శాండ్లో ఆడుకునే టాయ్స్ అన్నమాట. ఇవి తీసుకెళ్లకుండా వెళ్ళామంటే ఇంకా అంతే మా పని. పక్కన పిల్లలు ఆడుకుంటుంటే చూసి బాగా ఏడుస్తుంది. సో ఎందుకులే ఏడిపించడం అని గుర్తుపెట్టుకొని మరీ తీసుకెళ్తున్నాము. అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ అలానే నాకు కూడా ఒక బూస్టప్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మేము విజయవాడలో ఉన్నప్పుడు ఎవ్రీ వీకెండ్ కూడా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అండ్ అక్కడి నుంచి ఒక్కోసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. సో ఎవ్రీ వీకెండ్ కూడా నిక్కీకి ఒక ట్రిప్ లాగా, వెకేషన్ లాగా ఉండేది. అలానే ఒక్కోసారి అయితే మా అత్తయ్య దగ్గరే ఉంచేసేదాన్ని. బట్ నిక్కీ ఇప్పుడు ఇవన్నీ మిస్ అవుతుంది. అందుకే తను కొంచెం డల్ అవుతుంది అనిపించినప్పుడల్లా కొంచెం తనని చీరప్ చేయడానికి బయటకు తీసుకెళ్తుంటాము. అయినా కూడా అక్కడ వాళ్ళందరినీ మిస్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు నానమ్మ ఇంటికి వెళ్దాము అని అడుగుతూ ఉంటుంది. మనమంటే ఏదో పనుల్లో పడి డైవర్ట్ అయిపోతాం. బట్ పిల్లలకి అలా కాదు కదా. సో ఇంకా ఇక్కడైతే పార్క్ దగ్గరికి వచ్చేసాము. ఈ పార్క్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కొడిగహల్లి దగ్గర లేక్ పార్క్ ఇది. అండ్ వాకింగ్ అయితే చాలా బాగుంటుంది. సో పార్క్ మొత్తం వాకింగ్కి ఒక 2 to 3 కిలోమీటర్స్ ఉంటుందేమో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నాకు కూడా తెలీదు. ఎప్పుడు ఆ ప్లే ఏరియా వరకు ఒక 500 మీటర్స్ ఉంటుంది. సో అక్కడి వరకు వెళ్ళి వచ్చేస్తాము. బట్ ఒక్కసారైనా పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి క్యాప్చర్ చేస్తాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా ఇక్కడ నిక్కీ అయితే ఆ ప్లే ఏరియా చూడగానే బాగా ఎగ్జైట్ అయిపోయి పరిగెడుతుంది. సో నేను కూడా తనతో పాటు ఉన్నా కాబట్టి తను పరిగెత్తకుండా ఆగింది. వాళ్ళ డాడీ ఒక్కరితోనే వస్తే కనుక అస్సలు ఆగదు. ఇంకా ప్లే ఏరియాలో ఉన్న ఎక్విప్మెంట్ ఏం పట్టించుకోదు. బికాజ్ రోజు స్కూల్లో ఆడుతూ ఉంటుంది కదా. ఓన్లీ ఆ శాండ్తో ఆడుకోవడానికే పార్క్కి తీసుకెళ్ళమని అడుగుతుంది. అండ్ తను ఎక్కడ ఆడుకోవాలో తనే డిసైడ్ చేస్తుంది. మేము ఎక్కడ కూర్చోవాలో కూడా నిక్కీయే చెప్తుంది. ఇంకా తీసుకొచ్చిన లగేజ్ అంతా ఓపెన్ చేసి మెల్లగా ఒక మంచి ప్లేస్ చూసుకొని ఆడుకుంటుంది. మేము మాత్రం పక్కన కూర్చొని మనం కూడా వాకింగ్ చేయాలి ఆర్ వర్కౌట్ స్టార్ట్ చేయాలి అని మాట్లాడుకుంటున్నాం. బట్ అవన్నీ అయ్యే పనులు కావు కదా అని తర్వాత రియలైజ్ అయ్యాము. అండ్ ఇవన్నీ పక్కన పెడితే నేను ఈరోజు మీతో ఒక స్పెషల్ టాపిక్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే ఆటిజం. సో దీని గురించి చాలామంది పేరెంట్స్కి అంత అవేర్నెస్ ఉండదు. అందుకే దీని గురించి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆటిజం అంటే కొంచెం తెలిసి తెలియని వాళ్ళు అదొక డిసీజ్ అనుకుంటారు. బట్ కాదండి, ఇట్స్ అ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ అంతే. కొంతమంది కిడ్స్ ఈ వరల్డ్ని ఒకలా చూస్తారు అండ్ ఒకలా ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ ఆటిస్టిక్ కిడ్స్ ఒకలా చూసి ఎక్స్పీరియన్స్ చేస్తారు. కొంతమంది ఇది పేరెంటింగ్ మిస్టేక్ అనుకుంటారు, ఏదో ఇల్నెస్ అనుకుంటారు. బట్ దే ఆర్ టోటలీ రాంగ్ అండి. ఆటిజం అంటే బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసే వే డిఫరెంట్గా ఉంటుంది అంతే. లైక్ చిన్న నాయిస్ కూడా లౌడ్గా ఫీల్ అవుతారు. మన ఎమోషన్స్ వాళ్ళకి కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి. అందుకే వాళ్ళకి తెలిసిన వేలో రియాక్ట్ అవుతూ ఉంటారు. సో ఈ ఆటిజంని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ దీనికి ఏమైనా సైన్స్ ఉంటాయా అంటే నాకు తెలిసినవి కొన్ని చెప్తాను. అవి ఏంటంటే స్పీచ్ డిలే ఉంటుంది. అంటే మనం వింటూ ఉంటాం కదా, మాటలు లేట్‌గా వస్తున్నాయి, సరిగ్గా మాట్లాడట్లేదు ఆర్ నేమ్ పిలిచినా రెస్పాండ్ అవ్వకపోవడం, ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, ఎక్కువ ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపియకపోవడం, ఇలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎర్లీ స్టేజెస్ లైక్ 2 to 4 ఇయర్స్‌లో వాళ్ళ మైల్ స్టోన్స్ అనేవి డిలే అవ్వడం. ఒక 2 to 4 మంత్స్ ఓకే. బట్ మోర్ దాన్ దట్ మనం కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి సైన్స్ ఏమైనా ఉంటే మనం ప్యానిక్ అవ్వకూడదు, కంగారు పడి టెన్షన్ అవ్వకూడదు. మనం ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఒక మంచి పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాలి. ఆ డాక్టర్ ఎగ్జామిన్ చేసి చెప్తారు ఆ సిమ్టమ్స్ ఏంటి అనేవి. అండ్ దీనిలోనే చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, థెరపీస్ ఉన్నాయి. స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ పేరెంట్స్గా చేయాల్సింది ఏంటంటే ముందు మనం యాక్సెప్ట్ చేయాలి, పేషెన్స్తో ఉండాలి. ఆటిజం ఉన్న చైల్డ్ని రైజ్ చేయడం ఈజీ కాదు. బట్ అలా అని ఇంపాసిబుల్ కూడా కాదు. అండ్ ఆల్సో పేరెంట్స్కే కాదు, చుట్టూ ఉండే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి. జడ్జ్ చేసి పేరెంట్స్కి అన్వాంటెడ్ అడ్వైజెస్ ఇచ్చి లోగా ఫీల్ అయ్యేలా చేయొద్దు ప్లీజ్.
లెట్స్ యాక్సెప్ట్ ఎవ్రీ కిడ్ ఈజ్ డిఫరెంట్. సో కంపేర్ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్ని తగ్గించొద్దు. ఇన్ని చెప్తున్నా ఇవన్నీ నీకెలా తెలుసు అనే డౌట్ వస్తుంది మీకు. సో నిక్కీ అన్ని మైల్ స్టోన్స్ తన ఏజ్కి తగ్గట్టే రీచ్ అయింది. బట్ వాక్ మాత్రం ఒక 2 మంత్స్ డిలే అయింది. ఆ 2 మంత్స్కే నేను చాలా విన్నాను అండ్ చాలా టెన్షన్ తీసుకున్నా. అప్పుడు నేను నిక్కీని కన్సల్టెడ్ పీడియాట్రిషియన్ని అడిగితే ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేశారు. అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఓన్లీ వాకింగే లేట్ అయితేనే నేను చాలా ఫీల్ అయ్యాను. లైక్ ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ అన్నట్టు ఫీల్ అయిపోయేదాన్ని. సో అందుకే ఎవరు టెన్షన్ తీసుకోకూడదు. అండ్ నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది కదా అని చెప్తున్నాను. సో ఐ హోప్ ఈ టాపిక్ అనేది టాడ్లర్ కిడ్ పేరెంట్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే నిహిర అలిగింది. బికాస్ పక్కన బాబు దగ్గర ట్రక్ టాయ్ ఉందంట. సో అది కావాలని అడుగుతుంది. మేము తీసుకొచ్చిన టాయ్స్ అయితే సరిపోలేదు. పక్కన పిల్లల టాయ్స్ కూడా చూసి అవే కావాలని ఏడుస్తుంది. ఇంకా సరే తీసుకుంటామని చెప్పి ఏదో డైవర్ట్ చేసి తీసుకెళ్తున్నాము. బట్ నేనైతే వద్దన్నా, కానీ ఏడుస్తానే ఉంది. ఇంక అందుకే తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇదైతే ఆ పార్క్ పక్కనే ఒక చిన్న టాయ్స్ షాప్ ఉంది. సో అక్కడికైతే తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత నిహిర కూడా నాలానే కావాల్సింది తప్ప మిగిలిన టాయ్స్ అన్నీ తీసుకుంది. సో ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంటికి రాగానే తన టాయ్స్ ఎగ్జిబిషన్ అంతా తీసి బయట పెట్టింది. యాక్చువల్లీ ఈ టాయ్ తీసుకుంటున్నప్పుడు అక్కడ షాప్ దగ్గర నేను సరిగ్గా చూడలేదు. బట్ ఇంటికి వచ్చాక చూస్తే ఆ టాయ్ ఏంటంటే అది మేకప్ కిట్. సో నిక్కీకి నా దగ్గర చూసి చూసి ఇంకా మేకప్ కిట్ ఆ సామాన్లన్నీ దానికి అర్థమైపోతున్నాయి బాగా. అవి ఏంటనేవి కూడా తెలిసిపోతున్నాయి. సో ఇంకా నేనైతే ఇక్కడ టీ చేసుకొని తాగుతున్నాను. టైం ఎంత అయినా సరే టీ అయితే ఉండాల్సిందే కంపల్సరీ. అండ్ నేను టీ తాగేలోపు నిక్కీ కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసింది. ఇంకా తను కొంతసేపు ఆడుకుంటుంది. సో తను ఆడుకునే లోపు నేను తనకి డిన్నర్ ప్రిపేర్ చేసి తినిపించేసేయాలి. ఆల్రెడీ స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎర్లీగా పడుకోబెట్టి ఎర్లీగా లేపేసేయాలి. సో స్కూల్ లేనప్పుడు ఎర్లీగా లేచేసేది. బట్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం లేట్గా లేస్తుంది. సో ఇది ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలానే టాడ్లర్ పేరెంట్స్కి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం బూస్టప్లా ఉంటుంది. ఇంకో మంచి వ్లాగ్లో అండ్ ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.